సిద్ధం. నవంబర్ 3న విశాఖ శివార్లో శ్రీమిత్ర మెరైన్ ఏజెన్సీస్ కోల్డ్ స్టోరేజ్లో భారీగా మాంసం గుర్తింపు. శాంపిళ్లు పరిశీలించగా అధికంగా గోమాంసం ఉన్నట్టు నిర్ధారణ. విదేశాలకు ఎగుమతి చేస్తున్న మహమ్మద్ ఫర్హాన్తో పాటు మరో 2 అరెస్ట్. లాండ్ ఆర్డర్ డీసీపీ 1 విఎన్ మణికంఠ వెల్లడి అన్నటువంటి హైలైట్ చేశారు. మద్యం లాటరీ విధానంపై పునఃసమీక్ష. మద్యం షాపుల యజమానులకు మార్జిన్ పెంపై కసరత్తు చేయని మద్యం దుకాణాలపై ఏఆర్ఈటీ మినహాయింపై పరిశీలించిన ఎక్సైజ్ శాఖ సమీక్షలో చంద్రబాబు స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. కొత్త వైద్య కళాశాలలకు దరఖాస్తుల ఆహ్వానం. ఎంబీబీఎస్ సీట్ల పెంపునకు దరఖాస్తులు ఆహ్వానించిన ఎన్ఎంసీ 29 నుంచి వచ్చే నెల 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తులకు అవకాశం. 10 లక్షల జనాభాకు 100 సీట్ల నిబంధన నిలుపుదల. వచ్చే విద్యా సంవత్సరంలో దేశంలో కొత్త వైద్య కళాశాల ఏర్పాటుకి ఇప్పటికే ఉన్న కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ల పెంపు కోసం నేషనల్ మెడికల్ కమిషన్ దరఖాస్తులు ఆహ్వానించింది. అనుమతుల కోసం ఈ నెల 29 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని ఎన్ఎంసీ కార్యదర్శి డాక్టర్ ఎల్ రాఘవ్ సోమవారం అన్ని వైద్య కళాశాల ప్రిన్సిపల్స్ డిఎంలకి లేఖ రాశారు. వచ్చే నెల 28వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు దరఖాస్తు సమర్పించాలని లేఖలో స్పష్టం చేశారన్నటువంటి హైలైట్ చేశారు. ప్రైవేట్ కాలేజీలు బోలెడు రాబోతున్నాయి. ప్రజలు డబ్బులు ఉన్నటువంటి వాడు మాత్రమే చదువుకోవడానికి అవకాశం ఉంది. లేకపోతే ఆంధ్రజ్యోతి బెదిరి